టీడీపీతోనే ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుందని మడకసిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులకు గ్రామాల్లో అడుగడుగున మహిళలు, రైతులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఏపీ మళ్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎంఎస్ రాజు అన్నారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిందని ఎంఎస్ రాజు ఆరోపించారు. ఒక్కసారైనా ఈ శాసనసభ్యుడు మీ గ్రామాలకు వచ్చారా? గెలిచిన తర్వాత వచ్చారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టాడా? ఒక్క రూపాయి నిధులు తెచ్చాడా? మీ పంచాయతీని అభివృద్ధి చేశాడా? ఇక్కడ రైతులకు భరోసా కల్పించాడా? మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఇంకా ఫ్యాన్ రెక్కలు 13వ తారీఖు విరిగిపోవాలి, సైకిల్ మడకసిర నుంచి అమరావతికి పోవాలి. మడకసిర నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. 14 నుంచి 19 వరకు ఏదైతే మడకసిర నియోజకవర్గంలో సీసీ రోడ్లు గాని, తార్ రోడ్లు గాని, తాగునీరు గాని, చెరువులకి నీరు తెచ్చామో మళ్ళీ అదే అభివృద్ధి జరగాలంటే ఈ నియోజకవర్గంలో మీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు ఓటేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. గాయత్రి కాలనీ దగ్గర ఏదైతే పరిశ్రమల కోసం భూములు తీసామో ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ యువకులకు జీవనోపాధి కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఏ గుర్తుకు ఓటేస్తారు తల్లి? ఏ గుర్తుకి? ఎన్ని ఓట్లు? ఎన్ని ఓట్లు? 2ఏనా? నాకు తిప్పేశామనగా, నాకు పార్థసామనగా 2 ఓట్లు వేస్తారు కదా? మీ పంచాయతీలో మెజారిటీని ఇస్తారు కదా? మీ పంచాయతీలో మెజారిటీని ఇవ్వండి, అత్యధిక నిధులు మీ పంచాయతీకి ఇస్తారని మీ అందరి సమక్షంలో మాటిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు. వస్తే మీరు ప్రశ్నించండి, 5 సంవత్సరాల్లో ఏం చేశారు? సాగునీరు తీసుకొచ్చారా? తాగునీరు తీసుకొచ్చారా? పరిశ్రమలు తీసుకొచ్చారా? సీసీ రోడ్లు వేశారా? మరి ఏం చేయిందని మీకెందుకు ఓటు అని చెప్పి మీరు అందరూ ప్రశ్నించాలి.